హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి నాయక్ ఛానల్. ఇక ఈ వీడియో అయితే పార్ట్ 1కి కంటిన్యూషన్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం అనేది లాస్ట్ వీడియోలో రివీల్ చేయలేదు కదా. మా అక్క వాళ్ళైతే కర్నూలులో ప్లాట్ తీసుకున్నారనమాట. ఆ ప్లాట్ అయితే మేమైతే చూడలేదు. మా హస్బెండ్ కూడా వస్తారనుకున్నారు కానీ తను కూడా రాలేదన్నమాట. తనకి కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, అందుకోసమని తను రాలేదు. నేను ఒక్కటే వచ్చాను. సరే నువ్వన్నా చూద్దువు అనేసి వెళ్దామనేసి ప్లాన్ చేశారనమాట. అది చూడ్డానికైతే మేమైతే స్టార్ట్ అయ్యాము. అండ్ అక్క వాళ్ళు ప్లాట్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది అయితే వీడియోలో అయితే తెలుస్తుంది మీకు. ఇలాగే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి. చాలా వరకు లైక్ చేయట్లేదు. లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇదైతే నా ఫేవరెట్ స్కూటీ అనమాట. నాకు బాగా అలవాటైన స్కూటీ అనమాట. అందుకోసమని ఆ స్కూటీ అయితే మా అక్క వాళ్ళకైతే ఇచ్చాను. ఇక ఈ స్కూటీ అయితే నాకు బాగా డ్రైవ్ చేయడం వచ్చనమాట. అదేంటో ఏదైనా ఒకటే కానీ నాకు ఏది అలవాటైతే అదే అనమాట. ఇంకా ఇదైతే రఫ్ అండ్ టఫ్గా అయితే నేనైతే డ్రైవ్ చేస్తాను. నాకైతే దీనిపైన ఏం భయం అనిపించదు. కొంచెం ఆ స్కూటీ పైన ఏంటంటే కొంచెం ఎందుకో కానీ భయం అనిపిస్తుంది. ఇక్కడ ఈ స్కూటీ పైన అయితే డబల్ అయినా డ్రైవ్ చేస్తానన్నమాట. మా అమ్మ కూడా నాకు ఇంకా ఫుల్ అలవాట్లేండి. ఇంకా మా అమ్మని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరం వెళ్ళే వాళ్ళం అనమాట బయటికి అయితే. అందుకని మా అమ్మ అయితే బాగా నాకు అలవాటు కాబట్టి మా అమ్మని ఎక్కించుకున్నా నాకేం భయం అనిపించదు. ఇక మా హద్దితనైతే ఇక్కడ కూర్చుంటావా అని పిలిచాను అనమాట. జస్ట్ పిలిచాను, ఇంకా తను పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. ఇంకా తనను కూర్చోబెట్టుకుంటుంటే నేను బాగా డ్రైవ్ చేస్తానా లేదా అనేసి మా బావ వాళ్ళైతే భయపడుతున్నారు. నాకు కాన్ఫిడెన్సే, ఈ స్కూటీ పైన అయితే కాన్ఫిడెన్సే. ఇంకా వేరే స్కూటీ పైన అయితే నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండదు. ఇంకా మా అమ్మకు తెలుసు అనమాట నేను ఎలా డ్రైవ్ చేస్తాను అనేది. మా అక్కని కూడా స్టార్టింగ్లో బాగా డ్రైవ్ చేసేదాన్ని. మా అక్కనైతే ఒకసారి అయితే కింద పడేసాను అనమాట. అప్పటి నుంచి కొంచెం మా అక్క భయపడుతుంది. సో ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగామన్నమాట. ఎల్లో కలర్ స్కూటీకి అయితే పెట్రోల్ అయితే వేపిస్తున్నారు మా అక్క వాళ్ళు. ఇంకా మా హద్దిత పాపనైతే వీడియోలో చూడు అంటే తను చూడడం లేదనమాట. తను పెట్రోల్ వేపిస్తుంటే అక్కడ సైడ్ చూస్తుంది. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started.
if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fucking miss it, don't even try. Just when the bullets fly, I'm the last one to die. అండ్ ఇదే అనమాట మా అక్క వాళ్ళు తీసుకున్న ప్లేస్ అయితే ఈ కార్నర్ పిట్ అనమాట. చాలా అంటే చాలా డెవలప్డ్ ఏరియా అనమాట. హైవేకి చాలా దగ్గరగానే ఉంది. చాలా బాగుంది ప్లేస్ అయితే. కార్నర్ బిట్ అనమాట. రోడ్స్ అండ్ ఎలక్ట్రిషియన్ కానీ అన్నీ అయితే వచ్చేసింది. వాటర్ కూడా ఏం ప్రాబ్లం లేదంట. అక్కడ ఆల్రెడీ కట్టించుకుంటారు కదా, అతనైతే చెప్తున్నాడు అనమాట ఏం ప్రాబ్లం ఉండదు, ఫుల్ సెక్యూరిటీ అండ్ వాటర్ ఫెసిలిటీ కానీ ఏది ఇబ్బంది ఉండదని అయితే చెప్తున్నారనమాట. మా అక్క వాళ్ళు కూడా ఫ్యూచర్లో కట్టిస్తే ఇక్కడ కట్టియచ్చు. చాలా బాగుంది ప్లేస్ అయితే. నాకు కూడా చాలా బాగా నచ్చింది. బాగా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. ఏరియా అయితే చాలా బాగుంది. సో హైవేకి చాలా దగ్గర అనమాట. అక్కడ మీకు రోడ్ అయితే కనిపిస్తుంది కదా, అబ్జర్వ్ చేస్తే బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ లారీ అలా వెళ్తుంది కదా, అదే అనమాట రోడ్డు. ఇక్కడ స్కూటీస్ అయితే స్టాప్ చేసాం కదా, ఇదే ప్లాట్ అనమాట. నియర్ బై అనమాట, చాలా దగ్గర రోడ్డుకి అయితే. చాలా బాగుందన్నమాట. ఆటో ఫెసిలిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ హద్విత పాప అయితే ఇక్కడ డాగ్ వచ్చిందనమాట వాకింగ్కి. తనతో అయితే ఆడుకుంటుందన్నమాట. ఇంకా ఆ డాగ్ని అయితే వదలడం లేదు. మ్యాక్స్ని చూసి హద్వితకు బాగా అలవాటు అయిపోయింది కదా, కాబట్టి తనకి ఏ భయం ఉండదన్నమాట. తన దగ్గరికి అయితే వెళ్తుంది, అది ఎటు వెళ్తే అటు వెళ్తుందన్నమాట. బాగా కాసేపు అయితే బాగా ఆడుకుంది. తనకి డాగ్స్ అయితే బాగా ఇష్టమైపోయిందనమాట ఫుల్గా. ఇంకా ఆంటీ అది చైన్ పట్టుకుంటే కూడా తనతో వదిలించుకొని మరి తనే పట్టుకొని తిరుగుతుంది అనమాట. అంత ఇష్టమైపోయింది హద్దితకి. ఏమంటే మ్యాక్స్తో ఆడుకొని బాగా అలవాటైందనమాట. అందుకే ఏ డాగ్స్కైనా భయపడదు తను, అన్నీ కావాలంటది. ఇంకా తను వాకింగ్ చేపిస్తుంది అనమాట ఆ డాగ్కి అయితే. అండ్ డాగ్తోనే వెళ్ళిపోతుంది అనమాట, ఆంటీతోనే వెళ్ళిపోతుంది. తనకి కొత్త లేదు పాత లేదు. ఆంటీ అంటుందన్నమాట, రాదంట తను వస్తుంది నాతో పాటే అని అంటుందన్నమాట. తను ఎవరికైనా ఈజీగా అలవాటు అయిపోతుంది అనమాట. ఇంకా తనతో పాటే వెళ్తుంది. మా దగ్గరికి రామంటే కూడా రావట్లేదు. ఇంకా మాకే బాయ్ చెప్తుంది అనమాట, రాను మీరు వెళ్ళిపోండి అన్నట్టు. Baby, don't be sorry for me. Gonna just perfect story.
అండ్ ఫైనల్గా కాఫీ తాగుదామని అయితే మిస్టర్ ఇడ్లీకి అయితే వచ్చాము. ఇంకా మిస్టర్ ఇడ్లీ అని పేరు చెప్పగానే మీకు ఎక్కడ సైడ్ అనేది అర్థమై ఉంటుంది కదా. అవునండి, ఇక్కడ సైడే అనమాట, ఈ హైవే అనమాట. ఇక్కడైతే మా అక్క వాళ్ళ ప్లాట్ అయితే తీసుకున్నారు. అండ్ అలాగే పాపకి ఇడ్లీ తీసుకుందామని కూడా వచ్చామన్నమాట. కాఫీ తాగితే కూడా కొంచెం రిలాక్స్ అవుతాం కదా, కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది అని అయితే ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా ఎక్కడ కూర్చోవాలన్నట్టు చూస్తున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా అయితే అక్కడైతే కూర్చున్నాము. ఇంకా ఇడ్లీ ఆర్డర్ ఇవ్వడానికి అయితే మా బాబాయ్ అయితే వెళ్ళారనమాట. కొంచెం టైం పడుతుందని చెప్పారు. ఇంకా కాసేపు అయితే అక్కడే అయితే కూర్చున్నాం అనమాట. ఇంకా కాఫీ రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. Star flows into the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. Eyes were perfect. Is it really the end? Just so like a stranger, so far away from me. You said you're running for me, but I managed for our story. Baby, don't be sorry for me. Gonna just perfect story. ఇంటికైతే వచ్చేసానమాట. ఇంటికి వచ్చేసరికి 8:30 అలా అయింది. ఇక్కడ దాకైతే మా బావ వచ్చి డ్రాప్ చేసి వెళ్ళారు. ఇంకా ఇక్కడితో అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.